గౌరవ అతిథులు పతాక ఆవిష్కరణ గావిస్తున్నారు. రాజ్యాంగం ఆమోదం పొందగా రాజ్యాంగం భారత ప్రభుత్వ వ్యవస్థ. ఆర్ఎస్ఐ సురేష్ బాబు గారు బ్యాచ్ నెంబర్ 2018 వారి నేతృత్వంలో వారి బ్యాచ్ ముందుకు సాగుతారు. లాహోర్ వేదికగా అధికారులందరూ కూడా శాఖ పెన్నా నదిపై నెల్లూరు నగరంలో శ్రీ నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి నెల్లూరు బ్యారేజ్ మరియు సంగం నందు శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్ పనులు పూర్తి చేయబడి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా సెప్టెంబర్ 6వ తేదీన ప్రారంభోత్సవం గావించబడ్డాయి. ఇప్పటి వరకు ఈ 2 బ్యారేజీల పనుల కొరకు దాదాపు 500 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం అయినది. ఈ బ్యారేజీలు పూర్తి కావడం నెల్లూరు జిల్లా ప్రజల ఆశయాలు సిద్ధించడానికి ఇది ఒక చరిత్రాత్మక ఘటన. ఐఐబి ఖరీఫ్ నందు 5,51,000 ఎకరములు ఆయకట్టుకు 55 టీఎంసీల సాగునీరు అందించటకు నిర్దేశించబడి 462 వ్యవసాయ ఫీడర్ల ద్వారా 1,91,000 మంది వ్యవసాయ వినియోగదారులకు పగటిపూట 9 గంటల పాటు ఉచిత విద్యుత్ సరఫరా చేయబడుతున్నది. ఇందుకు గాను 70 కోట్ల రూపాయల నిధులు ప్రభుత్వం ద్వారా మంజూరు చేయడమైనది. ఇందుకు గాను అదనముగా 2 33/11 kV ఉపకేంద్రములు ఉపయోగంలోకి తీసుకుని రాబడినవి. 1,26,000 ఎస్సీ మరియు 51,000 ఎస్టీ గృహ వినియోగదారులకు నెలకు 200 యూనిట్ల కంటే తక్కువ వినియోగించే వారికి జగజ్జీవన్ జ్యోతి పథకం ద్వారా ఉచిత విద్యుత్ అందించడం గాను ప్రభుత్వం ద్వారా భాగంగా వైఎస్ఆర్ మత్స్యకార భరోసా కింద 10,689 మంది మత్స్యకారులకు అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించడానికి మార్గనిర్దేశం చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, గౌరవ జిల్లా ఇన్ఛార్జి మంత్రి వర్యులు శ్రీ అంబటి రాంబాబు గారికి జిల్లా ప్రజానీకం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా మన జిల్లా అభివృద్ధులకు, శాసనసభ్యులకు, ఇతర ప్రజాప్రతినిధులకు మరియు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులకు నా ప్రత్యేక కృతజ్ఞతలు. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని ఈనాటి తరానికి స్ఫూర్తి ప్రదాతలుగా నిలిచిన మన స్వాతంత్ర సమరయోధులందరికీ నా మనస్సుమాంజలి. జిల్లా పురోగతికి సహకరిస్తున్న స్వచ్ఛంద సంస్థలకు, 50 మంది ప్రజలకు ఈ సందర్భంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అభివృద్ధి పథకాల అమల్లో శాఖలో 260 నందు చిల్డ్రన్ పార్కు, ఔషధ మొక్క మనుగడకు పంచభూతాలే ఆధారం. వాటిని కాపాడుటే మానవ మనుగడ. 40,458 మందికి అదిగదిగో వస్తోంది. ఆంధ్రప్రదేశ్ భారీగా తగ్గించి అందరికీ విశేషంగా ఉపయోగపడుతుంది. వర్మీ కంపోస్ట్ తయారు చేస్తూ పొడి చెత్తను కాపాడటంలో మరింత జిల్లా గ్రామీణ అభివృద్ధి ప్రస్తుతం 3,15,800. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు, వినోదాహారం ఎంతైనా అవసరం. దానికోసం 1. విద్యాశాఖ రథం తరలి వస్తున్నారు మన ముందుకు. జిల్లా కలెక్టర్ గారి సమాజానికి పట్టుగొమ్మలు లాంటివి, మన సంస్కృతికి ఆనవా. నెల్లూరు వారి శకటం. వారు పండ్ల తోటల పెంపకంతో పాటు వారి యొక్క వృత్తుల అభివృద్ధికై చేయడం జరిగింది. తదుపరి స్త్రీ ఎక్కడైతే గౌరవించబడి కోసం శ్రమిస్తా ఉంది సంక్షేమ శాఖ. కోవిడ్-19 వల్ల తల్లిదండ్రి కోల్పోయినటువంటి సిస్టర్స్ గాని, వైద్య ఆరోగ్య శాఖలో ఉండే ఈ స్త్రీలు గాని జరిగింది. ఎవరికో యాక్సిడెంట్ జరిగిందనే ఉద్దేశంతో 108గా దూసుకువచ్చి ఫస్ట్ మిస్టిబులేట్ సహాయంతో ఇరుక్కున్న ప్రదేశాల్లో, నేరగా ఉన్న రోడ్స్ లో కూడా మనం ఈ వెహికల్స్ ఉపయోగించి మనం ఫైర్ ఫైట్ చేయడానికి మనకు అనుకూలంగా ఉంటుంది.
వాళ్ళు ఆ అగ్ని ప్రమాదాన్ని ఆపరేట్ చేయడం. ఓకే, వాళ్ళకి అక్కడ ఒక గాయపడినటువంటి ఆర్తనాదాలు చేస్తూ పడిపోయినటువంటి వ్యక్తి వాళ్ళకి కంట సార్ వాళ్ళు ఫోమ్ మానిటర్ హై ఎక్స్పెన్షన్ ఫోమ్ మానిటర్ ఉపయోగించి అక్కడ ఆ ఫైర్ ని కంట్రోల్ చేయడం జరుగుతుంది సార్. ఆ ఫోమ్ సహాయంతో ఆయిల్ ఫైర్ ని సార్ ఒక వలయాకారంలో కూడా దాన్ని ప్రిపేర్ చేశారు సార్. స్మోక్ ఈ బ్రాంచ్ ఉపయోగించి మేము బిగాగో కంటెంట్ వాన్ కంటెంట్ అంటారు దీన్ని. తర్వాత జిల్లా పరిషత్ become what? मर्द जो देश के लिए लड़ते हैं. उसका मतलब झांसी रानी लक्ष्मीबाई तो देश के लिए लड़ी नहीं सर जनाने का बड़ा वर्ष सर. वो तो डॉक्टर भी करते हैं वीर. అర్పించండి. గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా ఆ తదుపరి శకటాలకి బహుమతుకు వి నవ్య 9వ తరగతి జిల్లా పరిషత్ మౌనేష్. బాధ్యత ఒక్కసారి రెడ్డి గారు, సీనా నాయక్ గారు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ స్పెషల్ బ్రాంచ్ అండ్ కోట జిల్లా సర్వే మరియు పూరికాడ్ అధికారి శ్రీకాంత్ రెడ్డి గారు, పరిపాలనాధికారి కలెక్టర్ గారు, తర్వాత ముఖ్య ప్రణాళిక అధికారి, తర్వాత చంద్రశేఖర్ గారు, తర్వాత జి సుధాకర్ గారు, హనుమాన్ ప్రసాద్ గారు, తర్వాత నాగేశ్వరరావు గారు, మత్స్యశాఖ ఫారెస్ట్ ఆఫీసర్ గారు, నేషనల్ హైవే అథారిటీ సోమశిలవల్లి డివిజన్ కదుగూరు, 108 నాగరాజు కుమారి గారు, తర్వాత ఆనంద్ కుమార్ గారు, చేనేత మరియు జౌళి శాఖ వారు రెడీగా ఉండాలి. తర్వాత వై వెంకటయ్య గారు, బీసీ సంక్షేమ శాఖ వారు రెడీగా ఉండాలి. కనకదుర్గ భవానీ గారు, మైనారిటీ సంక్షేమ అధికారి, టీవాల్ రెడ్డి గారు, జిల్లా సహకార శాఖ అధికారి, తర్వాత సురేష్ కుమార్ గారు, జిల్లా ఉపాధ్యాయులు, వి శ్రీనివాసులు గారు, పిడి గారు, శేఖర్ రెడ్డి గారు, బుచ్చి కమిషనర్ గారు, రాజశేఖర్ గారు, ముజీర్ గారు, పద్మావతి గారు, విజయనగర గారు, మీరు రెడీగా ఉండాలి. రాజశేఖర్ గారు, హజరత్ భక్తు గారు,
ఆశల్ గారు, శ్రీరాములు గారు, సందీప్ గారు, శైలజ గారు, విష్ణు కిరణ్ గారు, మహేష్ ఏచరత్నం గారు, బి కృష్ణయ్య గారు, వీరందరూ కూడా కలెక్టర్ క్యాంప్ కార్యాలయం సిబ్బంది, వీరందరూ కూడా సిద్ధంగా ఉండండి. ఎం పద్మజ తహసీల్దార్ గారు, ఆర్టీఓ ఆఫీస్ నెల్లూరు గారు సిద్ధంగా ఉండండి. ఎం పద్మజ తహసీల్దార్ గారు కోవూరు. ఓకేనా? ఒక చేత పట్టుకున్నాం.